ఏవండోయ్! ఫస్ట్ నా ఫాలోవర్స్‌కి, నా వీడియోలు చూసే వాళ్ళందరికీ ఈరోజు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడాను. ఏవండీ హ్మ్. నేను 3 రోజుల నుంచో వీడియో చూస్తున్నానండి. ఒక అబ్బాయిది రాజు అంట ఆ అబ్బాయి పేరు. చిన్న పిల్లోడిని ఎత్తుకుని పాలకాయి ఆ పిల్లోడికి నోట్లో పెట్టి వీడియోలు తీస్తున్నాడు కదా! ఆళ్ళ ఆవిడ ఎళ్ళిపోయిందంట. 20 రోజులయిందంట ఎళ్ళిపోయి రాలేదంట. అంతకుముందు కూడా అలాగే ఎళ్ళిపోయేదంట. 2 రోజులకి, 3 రోజులకి తిరిగొచ్చిందంట. తిరిగొత్తి ఇంట్లో పెట్టుకునేవాడు. ఈ పొట్టి 20 రోజులయిపోయింది రాలేదని కంగారు పడిపోతున్నాడు పాపం బిడ్డ. ఏ ఈరోజు మళ్ళీని ఉట్టిదే నువ్వు అలా వీడియోలు చేత్తన్నావు, ఎందుకలా చేత్తన్నావు అని అన్నారండి. కాదండి నిజంగా ఎళ్ళిపోయింది మా ఆవిడ. హైదరాబాద్‌లో కనపడ్డదని చెప్తున్నారు. కొంచెం అక్కడ ఎవరికన్నా కనపడితే చెప్పండి. ఇదిగో మా పిల్లోడు ఏడిసేత్తన్నాడు. ఆళ్ళ అమ్మ లేపోతేనని పెట్టాడు. అసల నిన్న ఆ అబ్బాయి అలా చేస్తుంటే నాకు చాలా కోపమొచ్చిందండి. అంటే 2 రోజులకి, 3 రోజులకేనంట తిరిగొత్తి ఇంట్లో పెట్టుకునేవాడంట. అందుకని ఇప్పుడెళ్ళిపోయింది. అంటే దాన్ని అలా తయారు చేస్తే ఈ అబ్బాయేనన్నమాట. హ్మ్. ఈ పొట్టి 20 రోజులయిపోయింది పిల్లోడు ఏడిసేత్తన్నాడు గమ్మున రా అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఇంట్లోకి పెట్టుకుంటాడన్నమాట వచ్చేత్తేని. అది తిరిగి, తిరిగి, తిరిగి అది ఎలా తిరిగినా, ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి మళ్ళీ ఇంటికొచ్చేయొచ్చు అది. మరి ఇలాగే ఈడు ఇలాగ ఇంట్లో పెట్టుకుంటే ఇంకొకత్త కూడా అలాగే బిడ్డలను వదిలేసి ఎళ్ళిపోయి ఆళ్ళ సరదాలన్నీ తీర్చుకుని వత్తారు కదా! దీన్ని చూసి ఇంకొకత్త అలాగే మాట్లాడుతది కదా! కాళ్ళు చేతులు ముందెళ్ళినప్పుడే కాళ్ళు చేతులు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇప్పుడు ఎళ్ళదు కదా అది. అంటే దాన్ని ఇలా తయారు చేసాడనమాట. ఆ వీడియోలు కూడా అంతకుముందు వీడియోలు పెడుతున్నాడు ఆళ్ళ ఆవిడయి. చూడండి ఆ వీడియోలో కూడాను ఎనకాలేమో ఈ అబ్బాయి పాలకాయ పిల్లోడి నోట్లో పెట్టుకొని ఇలాగ ఆడింతా ఉంటాడు ఎనకాల నవ్వుతాను. ఇది మరి బాబోయ్! మొఖం మీద ఎక్స్‌ప్రెషన్‌లు ఇత్తాదండి. ఇది వీడియోలు చేత్తది. దాన్ని ఆ వీడియోలు చూసినోడు ఎవడైనా దాన్ని కెలక్కుండాను ఉండడు. దాన్ని తీసుకెళ్ళకుండాను ఉండడు. అలా వీడియోలు చేత్తది. చేత్తుంటే ఈడేమో ఎనకాల ఆ పిల్లోడిని పాలకాయ పెట్టుకొని ఆడింతన్నాడు మొగుడు. ఈ ఎదరేమో ఇది ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేత్తది. ఆ వీడియోలన్నీ ఇదిగో ఇప్పుడే నాకు వచ్చినియి. ఇప్పుడే చూస్తున్నాను నేను. ఎంత దారుణంగా తయారయ్యారండి. అసలు మగోళ్ళని అనాలి. పెళ్ళాల్ని మొగుడు పెళ్ళాలు వీడియోలు చేసేవాళ్ళు చాలామందున్నారు. ఎంచక్కా వంటలు చేత్తాను, సరదాగా మాట్లాడుకుంటాను, పాటలు పాడతాను. ఎంతో చూత్తాక ఎంతో ఆనందంగా ఉండాలి చూసేవోళ్ళకి. ఇదిగో ఇలా చేసింది. అదిగో ఎళ్ళిపోయింది. ఇలా తయారవుతున్నారండి. ఎందుకో మరి మళ్ళీనంటే దాన్ని తీసుకొచ్చండి ఎక్కడున్నాదో అందరూ ఎతకండి కొంచెం నెతికి పంపండి. మరి అంటే పిల్లోడిని చూడలేక మరి దాన్ని ఇంట్లో పెట్టుకుంటానంటున్నాడో, ఎందుకు పెట్టుకుంటున్నాడో తెలీదు గానీ. చూడండి అసలు దానితోటి మళ్ళీ అసలు ఎలా కాపురం చేత్తాడు? అంటే ఇంకా ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఇంకా అసలు పెళ్ళిళ్ళు అవుతలేదు అనా? లేతే పెళ్ళాం దొరకదనా? మరి ఎందుకు అలా చేత్తన్నాడో మరి ఆ అబ్బాయి తెలీదు.